For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అంటే ఈ 10 మహావిద్యల్ని తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడింది అనమాట. అమ్మవారి యొక్క దశ మహావిద్యలు కామాఖ్య మందిరం చుట్టుపక్కల దగ్గరలోనే అన్ని దేవాలయాలు 10 దేవాలయాలు ఉంటాయి. ఈ రోజు మనం దర్శనం చేసుకునే ఒక చాలా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు 10 దేవాలయాలను కూడా. యోని భాగం ఎలా ఉంటుందో అదే శిలారూపంలో అమ్మవారు ఉంటుంది, దర్శనం ఉంటుంది. కానీ దాన్ని ఒక క్లాత్తో కప్పి వేయబడి ఉంటుంది. ఓకే, నిరంతరం అక్కడ జలం ఊరుతూ ఉంటుంది. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఋతుస్రావము, అంటే ఎర్రని ద్రవం అక్కడ ఋతుస్రావం. సంవత్సరానికి 3 రోజులు. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నదండి. గురుగారు, అష్టాదశ శక్తి పీఠాల్లో కామాఖ్య మందిరం యొక్క రహస్యాలు ఏంటి గురుగారు? అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన అమ్మవారి యొక్క యోని భాగం పడిన ప్రదేశమే కామాఖ్య మందిరం, గౌహతి, అస్సాం. ఎస్. ఈ యొక్క మందిరం యొక్క రహస్యాల గురించి మనం ఈ ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ అసలు అష్టాదశ శక్తి పీఠాలు అంటే కూడా చాలామంది తెలియదు, కాబట్టి 2 నిమిషాలు అసలు అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఉద్భవించినాయి అని కూడా మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడంట దక్ష ప్రజాపతి అంటే సతీదేవి యొక్క తండ్రి గారు, అంటే పరమశివుని యొక్క మామగారు, ఆయన పెద్ద మహాయాగాన్ని తలపెట్టాడంట. కానీ సతీదేవిని, పరమశివుడిని పిలవలేదంట. పిలవపోతే అమ్మవారు స్వామిని అడిగిందంట, స్వామి నేను మా తండ్రి గారు మహాయాగం చేస్తున్నారు ఎంతో వైభవంగా, ఒకసారి వెళ్ళొస్తాను అందంట. అయితే స్వామి వద్దు, పిలవని బేరడానికి వెళ్ళొద్దు, అవమానాలు పాలవాల్సి వస్తుంది, వద్దు అని చెప్పాడంట. కానీ అమ్మవారు వినకుండా వెళ్ళింది. వెళ్ళి చాలా అవమానాలు ఎదుర్కొంది దక్ష ప్రజాపతితో. నీ భర్త శ్మశానవాసి, నీ భర్త ఏనుగు చర్మం ధరిస్తాడు, పాముల్ని అలంకారంగా పెట్టుకుంటాడు, అది ఇది అని చెప్పి ఏదో అన్నాడంట. అమ్మవారికి చాలా కోపం వచ్చి ఆవిడ తన యొక్క కాలి బొటనవేలుని నేలకి రాసి ఉద్భవించిన అగ్నిలో తనకి తాను దహించేసుకున్నాడు. ఓకే, ఈ వార్త తెలిసిన పరమశివుడు చాలా కోపోద్రిక్తుడై తన జటాజూటం నుంచి ఒక జటని తీసి నేలకేసి కొట్టాడంట. దాని నుంచి ఒక భయంకరమైన రూపం వీరభద్రుడు ఉద్భవించాడంట. ఆయన మొత్తం దక్ష ప్రజాపతి చేసి యాగాన్ని మొత్తం సర్వనాశనం చేశాడంట. సర్వనాశనం చేస్తే అమ్మవారు మంటల్లో దహించిపోతుంది కదా, ఆమె యొక్క శరీరాన్ని స్వామి తన భుజాల మీద వేసుకొని కోపంతో విలయతాండవం చేశాడంట. మొత్తం 14 భువన భాండాలు అదిరిపోయినాయి. మరి ఈ స్వామివారి యొక్క కోపాన్ని ఏ విధంగా తగ్గించాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క శరీరాన్ని 18 ఖండాలుగా చేసి భూమి మీదకి విసిరేశారంట. అవే ఏ ప్రదేశాల్లో అయితే పడినాయో వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పుకోబడింది. ఇక్కడ కొన్ని పురాణాల్లో 108 భాగాలు చేశారని, 108 శక్తి పీఠాలు ఉన్నాయని కూడా చెప్తారు. బట్ ప్రముఖంగా అయితే 18 శక్తి క్షేత్రాలుగా పడి. ఓకే, అమ్మవారి యొక్క నాభిస్థానం ఎక్కడ పడిందో అదే మనకి కాంచీపురం, కంచి కామాక్షి అని. అలాగే అమ్మవారి యొక్క యోని స్థానం, అమ్మవారి యొక్క మర్మాంగం ఎక్కడ పడిందో అదే కామాఖ్య గౌహతిలోని కామాఖ్య మందిరం అని చెప్పి చెప్తారు. అమ్మవారి యొక్క యోని భాగం ఇక్కడ పడిన తర్వాత మరలాది ఛిద్రమయ్యి 10 భాగాలుగా విడిపోయిందని, ఆ 10 భాగాల నుంచి ఉద్భవించినవే దశమహావిద్యలని, అంటే దశమహావిద్యలని చెప్పుకుంటారు అన్నమాట. అంటే తంత్రశాస్త్రంలో చాలా ప్రాముఖ స్థానం ఈ దశమహావిద్యలకు ఉంది. అంటే స్వామివారిని పూజించే విధానాలని మంత్రాలు అంటారు, అమ్మవారిని పూజించే విధానాన్ని విద్యలు అంటారు. అంటే ఈ 10 మహావిద్యల్ని తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడింది అనమాట. అంటే అమ్మవారి యొక్క యోని భాగం ఇక్కడ పడింది. ఇక్కడ పట్టడమే కాకుండా అమ్మవారికి ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఇక్కడ ఋతుస్రావం జరుగుద్ది. అంటే
ఆడవాళ్ళకి ఏ విధంగా అయితే ఋతుక్రమం జరుగుతుందో సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి ఇక్కడ ఋతుస్రావం జరుగుద్ది 3 రోజుల పాటు. ఈ 3 రోజులు కూడా దేవాలయాన్ని కంప్లీట్గా మూసివేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క దర్శనాలు ఉండవు ఈ 3 డేస్. మళ్ళీ 4వ రోజు పూర్తిగా శాంతులు చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్దర్శనానికి అలో చేస్తారు. రేపు జూన్ 25వ తారీఖు, ఇప్పుడు 22 టు 25 ఉంది గేట్స్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంబుబాచి మేళా అని చెప్పి జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా అక్కడ ఎటువంటి దర్శనాలు ఉండవు, పూర్తిగా మూసివేస్తారు. కొన్ని లక్షల మంది, 15 నుంచి 20 లక్షల మంది ఒక అద్భుతంగా చాలా గొప్ప పండుగగా జరుపుకుంటారు దీన్ని. ఓకే, తంత్ర సాధకులకి ఇది చాలా చాలా అద్భుతమైన, ఆ 3 డేస్ చాలా అద్భుతమైన రోజులుగా పరిగణిస్తారు. మరి ఈ క్షేత్రంలో మామూలుగా మనం అష్టాదశ శక్తి పీఠాల్లో చాలా క్షేత్రాల్లో ఎక్కువగా జరిగే పూజలన్నీ కూడా దక్షిణాచారం. అంటే ఇక్కడ మనం ఈ ఆచారాల్లో 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి దక్షిణాచారము, రెండోది వామాచారం. వామాచారాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించుకోవచ్చు. అది కౌళాచారము అండ్ అఘోరము. అంటే వామాచార పద్ధతిలో అంటే పంచమకారాలతో మధ్యము, మాంసము, మత్యము, ముద్ర అండ్ మైథునం, ఈ 5 వాటిలతో చేసేదే వామాచారం. బలులతో, పంచబలులతో చేసేదే కౌళాచారం. అంటే ఒక్కటని కాదు, మెయిన్ ప్రిన్సిపల్ ఇది ఉంటుంది అనమాట. అఘోరము అంటే బొట్ల వీటి రెండింటిని మిక్స్ చేసి చేసేదే అఘోరము. ఓకే, ఘోరము కానిది అఘోరము అంటే. వామాచారాన్ని మళ్ళీ టోటల్గా మనం వామాచార, కౌళాచార, అఘోర పద్ధతిలో చెప్పుకోవచ్చు. అంటే ఈ 3 సాధనలు, అంటే ఏ విభాగంలో సాధన చేసినా కానీ కామాఖ్య మందిరమే వాళ్ళకి ఒక భూతల స్వర్గం అని చెప్పచ్చు వాళ్ళ యొక్క సాధనకి. అంటే ఎంతోమంది సాధకులు ప్రతిరోజు కూడా, పర్వదినాలనే కాదు, ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది సాధకులు అక్కడ దేవాలయం చుట్టూతా కూడా వాళ్ళు కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన శక్తి క్షేత్రము. అంటే జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం. బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాంచల్ అనే పర్వతం మీద, కొండ మీద అమ్మవారు కొలువై ఉంది. ఈ నీలాంచల్ అంటే మనం అరుణాచలంలో అరుణగిరి ఉంది కదా, దాన్ని ఎలా అయితే మనం శివస్వరూపం అంటామో అలాగే ఈ నీలాంచల్ పర్వతాన్ని కూడా శివస్వరూపంగా భావిస్తారు. అమ్మవారి యొక్క దశమహావిద్యలు కామాఖ్య మందిరం చుట్టుపక్కల దగ్గరలోనే అన్ని దేవాలయాలు, 10 దేవాలయాలు ఉంటాయి. ఒకటి భువనేశ్వరి, బగళాముఖి మాత్రం కొంచెం ఒక 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అంటే అన్ని దేవాలయాల దగ్గర ఒకే రోజు మనం దర్శనం చేసుకునే ఒక చాలా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు 10 దేవాలయాలను కూడా. అమ్మవారి ఎక్కడ కూడా మూర్తి రూపంలో ఉండదు. అమ్మవారి యొక్క యోని భాగం ఏ విధంగా అయితే కామాఖ్యలో ప్రధాన మందిరంలో అమ్మవారి యొక్క యోని భాగం ఎలా ఉంటుందో అదే శిలారూపంలో అమ్మవారు ఉంటుంది, దర్శనం ఉంటుంది. కానీ దాన్ని ఒక క్లాత్తో కప్పివేయబడి ఉంటుంది. ఓకే, నిరంతరం అక్కడ జలం ఊరుతూ ఉంటుంది. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఋతుస్రావము, అంటే ఎర్రని ద్రవం అక్కడ ఋతుస్రావం జరుగుతుంది సంవత్సరానికి 3 రోజులు. ఓకే, మిగతా దశమహావిద్యలన్నీ కూడా శిలారూపంలోనే అమ్మవారి యొక్క యోని భాగమే 10 ముక్కలుగా పడింది. కాబట్టి ఇక్కడైతే ఎలా శిలారూపంలో ఉందో అక్కడ 10 దేవాలయాల్లో కూడా, అన్ని దేవాలయాలు కూడా శిలారూపంలోనే. ఇది అంటే స్వయం ప్రకటితంగా వచ్చినాయి కదా, ఎక్కడ శిలలు చెక్కి అమ్మవారి యొక్క రూపులాగా రాలా, స్వయం ప్రకటితంగా స్వయంభూలాగా వచ్చినాయి కదా. కాబట్టి ఆ శిలారూపంలోనే ఉంటాయి. ఆ శిలల్నే దేవతలుగా కొలుస్తారు ఇక్కడ. అంటే తంత్రశాస్త్రంలోనే ఈ యొక్క క్షేత్రం గురించి చాలా మహత్యాలు చెప్పబడినాయి. రెండవది దశమహావిద్యల గురించి చాలా అద్భుతంగా చెప్పబడినాయి. దశమహావిద్యల యొక్క విశిష్టత గురించి చాలా అద్భుతంగా చెప్పబడినాయి. అంటే దశమహావిద్యలు అనగానే
చాలామంది అమ్మో అదేదో క్షుద్ర పూజలేమో, దేవీ దేవతలు కూడా చాలా కోపంగా రౌద్రంగా ఉండటం. ఇప్పుడు మన ఇంట్లో నరసింహస్వామిని ఆరాధన చేస్తున్నాం, ఆయన ఉగ్రదేవతమే కదా, బట్ కానీ మనం చేసుకుంటున్నాం కదా. అలాగే ఈ అమ్మల యొక్క రూపాన్ని చూసి మనం ఇప్పుడు కూడా వాళ్ళని ఆ విధంగా అంచనా వేయకూడదు. ఉగ్ర రూపంలో ఉన్నా కానీ వాళ్ళు చాలా చల్లని దేవతలే. ఓకే, అంటే ఇక్కడ ఏదో క్షుద్ర పూజలు దొరుకుతాయి అని చెప్పి ఓకే, ఎక్కడ కూడా తంత్రశాస్త్రంలో క్షుద్ర పూజలు అనే ప్రస్తావన ఎక్కడ లేదు. తంత్రశాస్త్రంలో ఇప్పుడు మనం భగవంతుని ఆరాధించేది 3 పద్ధతుల్లో: మంత్రము, యంత్రము, తంత్రము. ఓకే, ఏ శాస్త్రం అంటే ఏ పద్ధతిలో వెళ్ళినా కానీ మన యొక్క కామ్యం అంటే మన యొక్క కోరిక సంకల్పము ఒక నెగిటివ్ వేలో ఉంటే గనక, అంటే ఒక చెడును కోరుకుంటూ మనం ఏదైనా పూజ చేస్తే దాన్ని క్షుద్రము అంటాం, క్షుద్ర పూజ అంటాం. అంతేగాని ఈ దేవతలను ఆరాధిస్తే క్షుద్రం జరుగుద్దని అట్లా క్షుద్ర పూజలు అని చెప్పి అది ఎక్కడా లేదు. ఓకే, తంత్రశాస్త్రం అంటే అది కూడా ఒక అద్భుతమైన శాస్త్రమే. తంత్రశాస్త్రంలో ఈ మహావిద్యల గురించి అద్భుతంగా చెప్పబడింది. మరి ఇంత అద్భుతమైన క్షేత్రంలో అంటే లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో సహస్రచండి రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం పుష్పగిరి సంస్థానంలో చేశాం. ఈ సంవత్సరం మరి అమ్మవారు మరి ఎందుకు మాకు ఆ సంకల్పం ఇచ్చిందో తెలీదు. రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 10 రోజుల పాటు అస్సాం కామాఖ్యలోని కామాఖ్య మందిర ప్రాంగణంలో శతచండి రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం సంకల్పించుకున్నాం. ఈ యొక్క అద్భుత కార్యక్రమం అందరూ పాల్గొవచ్చు. ఓకే, మీ గోత్రనామాలతో మీరు ఏమైనా పూజలు చేయించుకోవాలనుకుంటే కనుక నా కింద డిస్ప్లే నెంబర్తో మాట్లాడచ్చు. ఇవే కాక మీరు ఏదైనా వామాచార పూజలు కానీ ఏదైనా కౌళాచార పూజలు కానీ చేయించుకోవాలన్నా కూడా నన్ను సంప్రదించండి. ఎందుకంటే జనరల్గా మేము మా పరివారం అంతా వెళ్ళి రావడానికే కొన్ని లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్లు అవుతాయి. అంటే మీ ఒక్కరి కోసమే వెళ్తే చాలా ఖర్చు అవుతుంది మీకు. కానీ 10 రోజులు మేము అక్కడే ఉంటాం కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో మీరు ఆ పూజలు చేయించుకోవచ్చు. కాబట్టి అద్భుతంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఉదయం మొత్తం మనం ఇక్కడ దక్షిణాచారంలో ఎలా చేస్తాం, అమ్మవారిని శాంత స్వరూపంలో మనం వేద పండితులతో ఆరాధించుకుంటాము. సాయంత్రము కౌళాచార పద్ధతి, వామాచార పద్ధతిలో అమ్మవారిని అక్కడ ఆచారాల ప్రకారం కూడా మనం ఆరాధించుకుంటాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నాకు తెలిసి అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమం నాకు తెలిసి ఎవరో ఇంతవరకు నేను చూడలేదు. మొదటిసారిగా అంటే అది చెప్తుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. మొన్న దర్శనం చేసుకున్నప్పుడు కూడా అమ్మ చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది. చేసేది మొత్తం కార్యక్రమం కూడా మనం ఆ ప్రాంగణంలో. కాబట్టి చాలా అద్భుతమైన ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మీరు తీసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ.